గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అరెస్ట్కి రంగం సిద్ధమైంది. కొడాలి నాని మీద ఈ రోజున లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. గత 2 రోజులు బట్టి సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో కొడాలి నాని విదేశాలకు వెళ్ళిపోతున్నాడు, అమెరికా వెళ్ళిపోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చేపాటికి ఈ రోజున ఏపీ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రతి ఎయిర్పోర్ట్కి, ప్రతి సీపోర్ట్కి కొడాలి నానికి సంబంధించిన లుక్అవుట్ నోటీసులని ఆన్లైన్లో పంపించారు. ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నాని కనుక మీకు కనపడితే అరెస్ట్ చేసేయండి, ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అంటూ పోలీసులు మొత్తం అందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే మొన్నటి వరకు చూసుకుంటే కొడాలి నానికి ఈ గుండెకి సంబంధించి శస్త్రచికిత్స జరిగింది. కొడాలి నానికి గుండెపోటు సంబంధించి కాస్త ఇబ్బందిగా కలవడంతో బైపాస్ సర్జరీ అలాంటివి చేయించుకున్నాడు. హైదరాబాద్లో చేయించుకున్నాడు. తర్వాత ముంబై ఎలాంటి ముంబైలో కాస్త ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా అమెరికాకి మకం పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఇక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్తానని చెప్పి ఈ కొడాలి నాని మొత్తం టార్గెట్ చేసిన అమెరికా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నాని దాటడానికి వీలు లేదు అంటూ లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే కొడాలి నాని గత 5 సంవత్సరాలు చేసినటువంటి అరాచకాలన్నా ఇన్నా చెప్పుకోవడానికి ఎటు చూసుకున్నా సరే అవినీతి అరాచకాలు నోటుకొచ్చినట్టు విస్తృత స్థాయిలో బూతులు తిట్టడం, లకారాలతో సంబోధించడం, అసభ్యకర పదజాలను ఉపయోగించుకుంటా అత్యంత దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి కొడాలి నాని. ఇలాంటి కొడాలి నాని ఈ రోజున అమెరికా వెళ్ళిపోతుంటే ఎలా వదిలిపెడతారు? ఒకసారి చూడండి, గత 5 సంవత్సరాలు ఎంత దారుణంగా వ్యవహరించాడు. రీసెంట్గా ఈ కొడాలి నాని పరిస్థితి చాలా దారుణంగా ఉన్నప్పటికీ కూటమి పార్టీని ఉద్దేశించి మొన్న ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఇది వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు. అరెస్ట్ చేసుకోండి, ఏం పీకుతారు, ఏం చేస్తారు, మా ఉంటే కొన్ని రోజులు జైల్లో పెడతారు, తర్వాత బెయిల్ మీద బయటకు వస్తాం, మా అన్న జగన్ అన్న చూసుకుంటాడని చెప్పి ఏం మాట్లాడాడు కొడాలి నాని మొన్న ప్రెస్ మీట్లో. ఎవడో భయపడతాం, రెడ్ బుక్ లేదు ఏం లేదని చెప్పి ఏది రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సందర్భంలో మాట్లాడినటువంటి కొడాలి నాని మాటలో. మరి అలాంటి కొడాలి నాని ఈ రోజున బైపాస్ సర్జరీ చేయించుకొని గుండెపోటుతో ఇబ్బంది పడుతున్నట్టు కొడాలి నాని ఏం పరిస్థితి అండి? ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతుంటే ఎలా ఊరు పెడతారు? అవినీతి అవరాజకాలకు పాల్పడ్డా? ఒక్కసారి టీడీపీ పార్టీని ఉద్దేశించి ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేశాడు. అసలు రాజకీయ వానమాలు నేర్పించిందే ఈ టీడీపీ పార్టీ. ఇలాంటి టీడీపీ పార్టీ మీద అసభ్యకర మాట్లాడిన కొడాలి నాని ఎలా వదిలిపెడతారు? చేసింది చిన్న చితక పనులా? అసలు తెలుగు జాతి అనిగించుకునేలా ఈ క్యాసినోలు ఏర్పాటు చేశాడు గుడివాళ్ళలో. భారతీయ సంస్కృతిని మంట కలిపేలా ఏం చేశాడు? ఈ క్యాసినోలు ఏర్పాటు చేసి రికార్డింగ్ డ్యాన్సులు రకరకాలు పెట్టి మొత్తం భారతీయ సంస్కృతిని మంట కలిపాడు సంక్రాంతి నాడు. ఇలాంటి వాడిని మళ్ళీ వెనకేసుకొస్తారా? ఈ కొడాలి నాని వెళ్ళిపోతాను చూస్తూ ఊరుకుంటారా? ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు కదా, గుండెపోటు వచ్చినా సరే అరెస్ట్ చేస్తారు, ఏ రకంగా అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. గుండెపోటు వస్తే ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. లేదంటే మన రాష్ట్రంలో డాక్టర్లు లేరా? లేదంటే మన భారతదేశంలో డాక్టర్లు లేరా? అమెరికాకి వెళ్ళి చేయించుకోవాలా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక కాజీ అయిపోయింది అందరికీ. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక్క కొడాలి నాని ఇబ్బంది పెట్టలేదే. తప్పు చేశాడు కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటే రంగం సిద్ధం చేస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో వీళ్ళు ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేరు నాని, ఆర్కే రోజు ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ విస్తృత స్థాయిలో అరాచకాలకు పాల్పడిన, అవినీతికి పాల్పడిన, అనేక మందిని విమర్శిస్తూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళని మందలించడానికి కూడా మందలించాల. వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేశాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు. ఏం తిట్టేవయ్యా చంద్రబాబుని, కొడాలి నాని, నీకు మంత్రి పదవి ఇస్తున్నా, పేరు నాని నువ్వు భలే తిట్టేవయ్యా, ఇదిగో నీకు ఇంకో మంత్రి పదవి, ఇదిగో రోజా నువ్వు ఎలా తిడుతున్నావు కాబట్టి ఇదిగో నీకో మంత్రి పదవి అని చెప్పి మంత్రి పదవులు కట్టబెట్టాడు. ఇక సామాన్యులు ఉంటారు కదా, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం, అంటే వీళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చుకుంటూ కూటమి పార్టీని ఇబ్బంది పెట్టి ఎంత దారుణంగా వ్యవహరించాడు. పోని తిట్టాడు, ఇవన్నీ చేసాడు. కాస్త పక్కన పెడితే గుడివాడ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల పైగా గ్రావులు దోచేసుకొని అన్యాయంగా సంపాదించిన డబ్బు అంతా ఎవరి సొమ్ము? ప్రభుత్వ సొమ్ములు కాదు ఇవన్నీ. ప్రజల చేత మేమందరం ఆ పనులు ఈ పనులు అవి గట్టి ఈ గట్టి మీ అందరూ మీ చేతిలో పెడుతుంటే మీరు లూటీ చేసుకుని డబ్బులు తింటారా? ఈ డబ్బు ఎవరి డబ్బు? అంటే మీ ఇష్టం వచ్చినట్టు దోచేసుకొని అనుభవించడానికి ప్రజాస్వామ్యం ఏమన్నా తేరగా ఉందండి మీకేమన్నా? ప్రజలేంటో మీరు చేసేటువంటి అప్పులేంటే మా మీద రుద్దడమా? మా మీద రుద్దిన తర్వాత ఆ రొబ్బులన్నీ మేమంటే ట్యాక్సుల రూపంలో, పనుల రూపంలో ప్రతి రూపాయి మీకు కట్టడమా? మీరేంటే జలసారాయిల్లాగా 200 కోట్లు దోచుకుని తింటారు, 100 కోట్లు దోచుకు తింటారు, అన్ని తీసుకుంటారు. మళ్ళీ దొరికితేనంటో అబ్బే మేమేమీ చేయలేం, మేము న్యాయంగా సంపాదించని చెప్పి పేపర్లో బిల్లులు చూపిస్తారా? ఏంటండి ఇది? ఎక్కడ ఉన్నాం మనం? భారతదేశంలో ఉంటున్నామా? మన రాష్ట్రంలో ఉంటున్నామా? అందరికాడికి దోచుకుంటున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, మళ్ళీ పారిపోతారు. మీకు అంత భయం వేస్తే మీరు తప్పు చేయని కాడికి ధైర్యంగా నిలబడండి.
ధైర్యంగా పోరాడండి. అలాంటప్పుడు ఎందుకు మీరు పారిపోవడం? ఉపయోగం ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి వ్యవహారాలన్నీ బయటపడుతున్నప్పుడు ఎందుకు పారిపోతున్నారు? తీగలాగితే డొంక కదులుతున్నట్టు ప్రతి శాఖల్లో అవినీతులే, ప్రతి దాంట్లో దోచుకుని తింటమే. ఈరోజు మీరు ప్రజల కోసం చేసిందేముంది? ప్రజల పక్షాన్ని వ్యవహరించిన తీరే ఉంది. కొడాల నానికి ఇప్పటికే చాలా లేట్ అయింది అరెస్ట్ చేయడం. ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ ఆయన పేరు ఉండాలి. ఎందుకంటే అత్యంత దారుణంగా వ్యవహరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కొడాల నాని. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఎంత రెచ్చిపోయాడయ్యే కొడాల నాని. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఇబ్బంది పడతా ఉండంటే దోమలు కొడుతూనే కాస్త దానికి సంబంధించి కాస్త లైన్ చేయండి అంటే దోమలు కొట్టకుండా రంభ ఊరవసి మేనక వచ్చి కొడతాయా? ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోలేడా? అందరికీ ఒకే రకమైన చట్టాలు కదా, ఆ జైల్లో అందరికీ ఒకే రకమైన ఫెసిలిటీస్ కదా, చంద్రబాబు గారు దిగొచ్చాడు అని చెప్పి మాట్లాడినటువంటి కొడాలి నాని ఈరోజు నువ్వెక్కడ నుండి దిగొచ్చావు? ఈరోజు ఎందుకు పారిపోతున్నావు మరి జడిసి? ఈరోజు నీకు ఆరోగ్యం బాగలేదు అవి లేదని చెప్పి అయితే వదిలేస్తారా? వల్లభనేని పరిస్థితి ఏమైంది? రేపొద్దు నీ పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే నీదేనే కాదు, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే చట్టం ముందు అందరూ సమానమే. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని గనక తప్పు చేసిన అప్పుడే శిక్షించి కాస్త గద్దించి పార్టీ నుండి సస్పెండ్ చేయడమో లేదంటే మీరు చేసిన విధుల నుండి కాస్త ఏదో రకంగా మీకు పెనాల్టీలు ఎలాంటివి అని విధించేలా చేస్తే సెటరేట్ అయ్యేవాళ్ళు. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి మీదే అనేక ఈడీ కేసులు, అక్రమాస్తుల కేసులు కూడబెట్టి ఉన్నాయి. తర్వాత మీరేంటి, మీరు కూడా అలాగే ఉన్నారు, అదే సంబంధించినటువంటి తోవలో నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చూసినా సరే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని మీరు అంత దారుణంగా రెచ్చిపోయి ఈ రోజున మేమేమీ చేయలేదు, మాకేమీ సంబంధం లేదు, మమ్మల్ని ఏమి చేయలేరంటే ఎవలా ఊరుకుంటారు? కూటమి ప్రభుత్వం తప్పు చేసిన ఏ ఒక్కడిని విడిచిపెట్టదు. నారా లోకేష్ గారు చెప్పారు కదా, గొడ్డలు ఓడదీసి ఊరేగిస్తా అని చెప్పి. ఎలా? అసెంబ్లీ సాక్షిగా అసలైన విషయం, అసెంబ్లీలో నారా భువనేశ్వరి గారి మీద అసభ్యకరంగా మాట్లాడినటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ ముందు మాట్లాడితే దానికి వత్తాసు పలుకుతూ ఈ కొడాలి నాని మైక్ తీసుకొని పుట్టుకలను అవమానించే విధంగా మాట్లాడాడు. మరి ఈ కొడాలి నానిని ఏం చేయాలి? అంతేకాకుండా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి, నారా లోకేష్ని ఉద్దేశించి, తర్వాత వాళ్ళ భార్య గురించి, పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళ భార్య గురించి ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడాడు. మరి వీటిని ఏమంటారు? రెడ్ బుక్ను మడిచి ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకోరా అని చెప్పి నారా లోకేష్ని ఎన్ని మాటలు అన్నావు, ఇవన్నీ గుర్తు లేకుండా పోతాయా? పోనీ టీడీపీ పార్టీని, గుడివాళ్ళలో టీడీపీ పార్టీకి సంబంధించి దాన్ని తగలబెట్టావు కదా, మరి దాన్ని ఏమంటారు? విస్తృత స్థాయిలో అరాచకలు సృష్టించే మరి ఆటలను ఏమంటారు? కొడాలి నాని అనే పేరు చెప్తే ఎవడైనా జడవలసిందే అన్నట్టు, కొడాలి నాని పేరు చెప్తే దందాలు విపరీతంగా ఉంటాయి అన్నట్టు టీడీపీ పార్టీ వాళ్ళని గజగజ వణికించావు కదా. అప్పుడు బయటకు వస్తే వాళ్ళు అరెస్ట్ చేయండి, బయటకు వస్తే వాళ్ళని మీద తిరగబడండి, ఏ ఒక్కడిని విడిచిపెట్టదని చెప్పి పోలీసులు ఏదో నీ చుట్టాల్లాగా వాళ్ళని ఉపయోగించుకొని చేసినప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయి? ఈరోజు నీ వరకు వచ్చేపాటికి ఇవన్నీ తప్పులు ఒప్పుల్లా కనబడుతున్నాయా? వాస్తవాలు ఏవైనా బయటకు వస్తాయి. తప్పు చేసినట్టు ఎవరైనా సరే శిక్ష అనిపించాల్సింది. ఈరోజు నీ దగ్గరకు వస్తే రేపు పొద్దున కూడా దగ్గరకు వస్తుంది. ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానం. ఈరోజు ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ జరగాల్సిందే కొడాలి నాని. నీకు అనారోగ్యం బాగోపోయినా బాగున్నా నీకు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం సంబంధించి నువ్వు చేసినటువంటి ప్రతి పనికి శిక్ష అనిపించాల్సిందే.